ఇన్నేళ్లలో అతను నీ మీద ఎప్పుడైనా చేసుకున్నాడా? చేసుకుంటేనే వైలెన్సా? ఏంటి ఈ పని? ఎంత ఖర్చు పెట్టి నీకో గొప్పింటి సంబంధం తీసుకొస్తే ప్రాబ్లం అదే ప్రాబ్లం. గొప్పింటి వాళ్ళని ఏమీ ఆలోచించకుండా పెళ్లి చేశారు కదా, అదే ప్రాబ్లం. ఎంత నీచమైన కుటుంబమో తెలుసా వాళ్ళది. డబ్బుందన్న పొగరు ఆ ఇంట్లో అందరి రక్తంలోనూ ఉంది. అందరూ వాళ్ళకి బానిసల్లా ఉండాలనుకునే సైకోస్. పెద్ద కోడలు డివోర్స్ తీసుకుని వెళ్లిపోయింది, రెండో కోడలతో ప్రాబ్లం. ఎందుకు మనల్ని చూస్ చేసుకున్నారో తెలుసా? మన దగ్గర డబ్బు లేదు కదా, వాళ్ళ కాళ్ళ దగ్గర పడుంటావని. పెళ్లైన కొద్ది రోజులకే నన్ను జాబ్ మానేమన్నారు. ఆ ఇంట్లో ఉన్న పనంతా నన్నే చేయమనేవారు. ఈ 4 ఏళ్లలో ఒక్కరోజు కూడా నన్ను మనిషిలా చూడలేదు. జీతం లేని పనిదాన్ని. ఆశలు, కలలు అన్నీ చచ్చిపోయాయి. ఆ టైంలో ఇది పుట్టింది. నాకు భయం వేసింది, కానీ అక్కడ ఏ మార్పు లేదు. మనస్సు, శరీరం రెండు అలసిపోయాయి. దీని బాబుతో చెప్పా, ఇంతకు మించి భరించడం నా వల్ల కాదు అని. భరించాల్సిందే అన్నాడు. మొదటిసారి అడిగాను, నా మీద కొంచెం కూడా ప్రేమ లేదా అని. లేదనేశాడు. భర్తను ఎవరైనా చేసుకుంటారా?